హలో ఫ్రెండ్స్, నేను మీ యాదవ్ పిల్ల ఫుడీస్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఉల్లిపాయ బోండా. బయట కరకరలాడుతూ లోపల తింటూ ఉంటే అక్కడక్కడ ఆనియన్ తగులుతూ ఉంటే తింటే ఉంటది అమోఘం, అద్భుతం. దీని రుచి చెప్పాలంటే ప్రాసెస్ ఎలా చేయాలో నేను మీకు చెప్తాను. ముందుగా ఒక ఆనియన్ తీసుకోండి. ఇప్పుడు నేను చూపించే విధంగా సన్నగా చిన్నగా కట్ చేసి పెట్టుకోండి. ఒక పచ్చిమిర్చి తీసుకోండి, సన్నగా కట్ చేసుకోండి. ఇంకా కల్మాకు, కొత్తిమీర. సో ఇవన్నీ ఐటమ్స్ అందులో వేయడానికి ముందుగా ఒక బౌల్ తీసుకోండి. బౌల్లోకి 1 కప్ ఆఫ్ పెరుగు తీసుకోండి. మీ క్వాంటిటీని బట్టి పిండి వేసుకోవాలి. సో నేను 1 కప్ ఆఫ్ పెరుగుని తీసుకున్నా. ఇందులోకి 1/2 స్పూన్ సోడా వేస్తున్నాను. సోడా వేసి ఇవన్నిటిని మంచిగా మిక్స్ చేయండి, పెరుగుని సోడాని మంచిగా. ఇప్పుడు దీంట్లోకే 1 కప్ ఆఫ్ మైదా పిండి వేసుకుంటున్నాను. నేను ముందుగానే చెప్పా కదా, పెరుగు క్వాంటిటీని బట్టి ఇవన్నీ క్వాంటిటీస్ వస్తాయి. ఇంకో కప్ ఆఫ్ బియ్యం పిండి, ఇంకో కప్ ఆఫ్ రవ్వ వేసుకుంటున్నాను. మైదా పిండి, బియ్యం పిండి, రవ్వ ఈ మూడింటిని వేసిన తర్వాత ఇందులోకి 1/2 స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాను. మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, ఇంకా కల్మాకు, ఇందులోకే కొత్తిమీర కూడా వేసేసాను. సో ఇవన్నీ వేసిన తర్వాత ఇందులోకే 1/2 స్పూన్ జీలకర్ర వేసాను. జీలకర్ర వేసిన తర్వాత ఇవన్నిటిని మంచిగా మిక్స్ చేయండి. 1 డైరెక్షన్లో మంచిగా పిండిని మొత్తం మిక్స్ చేయండి. ఇది ఫిట్గా అనిపిస్తే మీకు కొన్ని వాటర్ పోసుకుంటూ మంచిగా కలుపుకోండి. ఈ కలుపుకున్న పిండిని ఒక 1/2 అవర్, మీకు టైం ఉంటే ఒక 1 అవర్ పక్కన పెట్టుకోండి. మరో పక్కన ఒక ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ హీట్ ఎక్కగానే ఆయిల్ వేసుకోండి. ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్. సో మనం ముందుగా నానబెట్టి పక్కన పెట్టుకున్న పిండిని ఒకసారి మంచిగా మిక్స్ చేయండి. ఆయిల్ మంచి కాక మీద ఉన్నప్పుడు కొంచెం పిండిని తీసుకొని ఇప్పుడు నేను చూపించే విధంగా ఆయిల్లోకి వేసుకోండి. వేసుకున్న ఒక 2 మినిట్స్ తర్వాతనే ఇవన్నిటిని టర్న్ చేయండి. వేసిన వెంబటే కలపొద్దు. సో ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు, 1 సైడ్ నుంచి ఇంకో సైడ్, 2 సైడ్స్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోండి. కలర్ చేంజ్ అయింది అనిపిస్తే అప్పుడు తీసేయండి. నాకు మిగిలిన పిండి కూడా ఉంది కదా, సో మిగిలిన పిండిని కూడా కొంచెం ఇందులో ఆయిల్లోకి వేసేసుకుంటున్నాను. ఇట్లా పిండిలోకి మంచిగా మిగిలిన పిండిని కూడా రౌండ్గా వేసుకోండి. అన్నీ వేసేసిన తర్వాత మళ్ళీ సేమ్ ఒక సైడ్ కాలిన తర్వాత, కలర్ చేంజ్ అయిన తర్వాత మళ్ళీ ఇంకో సైడ్ టర్న్ చేసుకోండి. సో ఇట్లా 2 సైడ్స్ కలర్ చేంజ్ అయింది అన్న తర్వాత తీసి ప్లేట్లోకి వేసుకోండి. ఇంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా తొందరగా అయిపోయే ఆనియన్ బోండా. ఇలా ఒకసారి ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి, తప్పకుండా నచ్చుతుంది. సో ఫ్రెండ్స్, మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.